నాన్న చెప్పుకునే వాక్యము మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము మొట్టమొదటి వచనం. ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, తటస్థించుటలేదు. చాలు చాలు, చిన్న ప్రార్థన చేస్తుంది. శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభా లెక్కలేని వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా ఈ యొక్క సంవత్సరంలో నాయన 2026 మొట్టమొదటి ఆదివారం ఉన్నాం ప్రభా. కార్యారంభం కంటే కార్యాంతం శ్రేష్టమని మీరు మాట్లాడుతున్నారు ప్రభా. అయ్యా ఈ యొక్క సంవత్సరంలో నాయన మా సంఘం నాయన మేమందరము ప్రభా అనేకమైన తీర్మానాలు తీసుకున్నాం ప్రభా. పరుగు పందంలో గెలవగలిగే కృపను మాకు దయచేయండి తండ్రి. అయ్యా పౌరు గారి గురి వద్దకు పరిగెట్టారు ప్రభా, మేము అతిథిగా పరిగెట్టగలిగే కృపను దయచేయండి. అయ్యా ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో వేదనలు ఆయన సాతాను పెడుతుంటాడు ప్రభా. అయ్యా ప్రతి విషయంలో ఆయన బాబు మేము పట్టుదలగలిగి ప్రార్థన చేసే కృపను దయచేయండి. ప్రార్థన నా ఆయుధం మా దగ్గర ఉన్నప్పుడు ప్రభా శత్రువు ఏమాత్రం గెలవడానికి అవకాశం లేదు నాయన. మీ కొందరు ఆచరించుకుంటున్నాను పట్టుదల కలిగి నాయన మేము ప్రార్థనలో జీవించే గొప్ప భాగ్యాన్ని దయచేయండి. అయ్యా మీకు వాక్యం చెప్పుగా నన్ను మరుగుపరచండి. మీకు పరిశుద్ధాత్మ శక్తిగా చెప్పగలిగే శక్తిని నాకు దయచేయండి. వినగలిగే శక్తిని బిడ్డలందరికీ దయచేయండి. వాక్యానుసారమైన జీవితాలు అందరికీ దయచేయమని కలిగి రాబోచుని యేసయ్య నామమున వేడుకొంచున్నాము తండ్రి. హల్లెలూయా. చదువుతున్నాను. బాలుడైన సమూయేలు ప్రత్యక్షమౌట అరుదు, తటస్థించలేదు. మంద దృష్టి గలవైనందున దీపము ఆరిపోకునప్పు పండుకొని ఉండగాను సమూయేలును పిలిచాను. నీవు నన్ను పిలిచితివి కదా. పండుకొనెను. పిలువగా చాలా ఈ వాక్యం మనం చాలాసార్లు చదువుకున్నాం. ఇక్కడ ఏంటంటే బాలుడైన సమూయేలు ఎక్కడున్నాడండి? ఏలీ ఎదుగుతున్నాడు. ఇప్పుడు ఏలీ ఏమవుతాడు సమూయేలుకి? సేవకునికి శిష్యుడికి మంచి సంబంధం అంతే, అంతకుమించి బంధుత్వం ఏది కూడా లేదు. ఎందుకంటే హన్న అనుకుంది నాకు కుమారుని దయచేస్తే
మందిరంలోనే. కుమార్తెను కూడా అనలేదు, నాకు కుమారుడే కావాలి, కుమారుడు దయచేసినట్లే మందిరంలో విడిచిపెట్టేస్తాను అన్నది. అలాగే కుమారుడు విడిచిపెట్టేసింది. ఆయన విడిచిపెట్టినప్పుడు ఏ కుమారుడు చాలా దుర్మార్గంగా ఉన్నారు. ఆయన దుర్మార్గంగా ఉన్న స్థితిలో ఇప్పుడు సమూయేలు ఏం చేస్తున్నాడు అంటే దేవుని సన్నిధిలో అంతకంతకు వర్ధిల్లుతున్నాడు. ఆ యొక్క దినాల్లోనంట ఆ యొక్క దేవుడు మనుషులతో మాట్లాడడం మానేస్తాడు వెళ్ళిపోయింది. ఎందువల్లంటే సరిగా ఎవరు కూడా భూమి మీద ఎంత మాత్రం కూడా లేని స్థితిలో ఆయన మౌనం అయిపోయాడు. మౌనం అయిపోయిన నాలుగు ఇంకో బాలుడైన సమూయేలు దేవుని మధ్యలో ఉండడం చూసి ఆ యొక్క దేవుడు సమూయేలుతో మాట్లాడాడు అనమాట. కానీ దేవుడు మాట్లాడుతున్న విషయం సమూయేలుకి ఏమాత్రం కూడా తెలియదు. ఆ యొక్క తెలియలేని స్థితిలో పడుకున్నప్పుడు ఆ యొక్క సమూయేలుని పిలిచినప్పుడు ఏలి పిలిచాడేమోనని అనుకుని ఏం చేస్తున్నాడండి, ఏలి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నన్ను పిలిచారని చెప్పినప్పుడు అయ్యా నేను ఏమాత్రం కూడా నేను పిలవలేదు. మళ్ళా వెళ్ళి పడుకున్నాడు కుమారుడు. మళ్ళా పిలిచినట్టు వినిపించింది. మళ్ళా ఆ ఏలి దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఈయన అంటున్నాడు నేను ఏమాత్రం కూడా పిలవలేదు. అప్పుడు అనుకున్నాడు ఎందువల్ల నాతో మాట్లాడైనా చాలా దినాలు అయింది. ఎందువల్లంటే ఏలి మంచివాడే కానీ బిడ్డల్ని ఎలా పెంచలేకపోయాడండి, సరైన మార్గంలో పెంచలేకపోయాడు. ఆ యొక్క మందిరంలోకి వస్తున్న ఆ యొక్క స్త్రీలతో వాళ్ళ కుమారులు ఏం చేస్తున్నారు, పాపం చేస్తున్నారు. అది కాకుండా ఆ యొక్క దహన వాళ్ళు అర్పించడానికి మాంసం పట్టుకొస్తే మంచి మంచి మాంసాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారండి, తీసేసుకుంటున్నారు. ప్రతిదీ కూడా దేవునికి విరుద్ధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు కనుక దేవుడు పూర్తిగా మాట్లాడడము మానేసేసాడు. మానేసినప్పుడు ఇప్పుడు అర్థమైంది ఏలికి. ఎందువల్లంటే నా బిడ్డల ప్రవర్తన సరిగా లేదు కనుక నా కుమారుతో మాట్లాడకుండా ఈ కుమారుడు యథార్థంగాను న్యాయంగా నీతిగా ఉన్నాడు కనుక సమూయేలుతో మాట్లాడుతున్నాడని అనుకుని ఈసారి గారి మాట్లాడినట్లయితే నీ దాసుడు ఆలోచిస్తున్నాడు సెలవుమ్మని అని చెప్పినప్పుడు ఆ మరలా దేవుడు మూడోసారి మాట్లాడినప్పుడు సమూయేలు అంటున్నాడు నీ దాసుడు ఆలోచిస్తున్నాడు సెలవుమ్మని చెప్పినప్పుడు దేవుడు ప్రతిదీ కూడా ఎవరికి చెప్పాడండి, సమూయేలుకి చెప్పాడనమాట. సమూయేలుకి చెప్పినప్పుడు మనం ఏదైనా దేవుడు మంచి మాట చెప్పాడనుకోండి అది ఎంత వాళ్ళకి ఇప్పుడు ఎలాగంటే నీతిమంతులు గద్దించడం నాకు తైలాభిషేకము. ఒక దైవజనులు మనం గద్దించాలనుకోండి దేవుని బట్టి మనం అది ఆశీర్వాదంగా ఎంచుకోవాలి. కానీ రెండో రోజు కనబడడం నన్ను ఇలాగే అంటున్నాను కనబడలేక వాళ్ళకి అది ఏది కూడా కాదు. అయితే మనం గద్దించినప్పుడు ఆ గద్దింపు మనకి మనము లోబడాలి. లోబడినట్లయితేనే దేవునికి మనకి ఏముంటదంటే సాంగత్యం ఉండాలి. కానీ ఇక్కడ ఏలి కుమారుల గురించి దేవుడు మంచిగా మాట్లాడలేదు. సమూయేలు వెళ్ళి పడుతున్నాడు. ఉదయం ఆయన చెప్తే ఏమనుకుంటారో అర్థం కాలేని పరిస్థితిలో సమూయేలు ఉన్నాడు. ఉదయం లేచిన తర్వాత ఏలి సమూయేలుని పిలిచి నాయనా నా కుమారుడా నువ్వు రాత్రి దేవుడు నీతో ఏం మాట్లాడాడో అది నాతో చెప్పని చెప్పినప్పుడు అందులో మంచిగా ఏది కూడా లేని స్థితిలో ఆయన బాధపడతాడేమో అని అనుకొని సమూయేలు చెప్పడానికి సంతోషిస్తుండగా ఆ యొక్క ఏలి అంటున్నాడు అది నువ్వు కరెక్ట్ గా చెప్పకపోతే ఆ పాపము నీకే. ఎందువల్లంటే మనం దేవుడు చెప్పినట్టు మనం ఎదగవాళ్ళకి చెప్పాలి. సరి చేసుకునేది సరి చేసుకోలేదు ఎవరి చేతిలో ఉన్నదండి, వాళ్ళ చేతిలోనే ఉన్నది. ఎందువల్లంటే ఆయన బాప్తిస్మ యోహాన్ గారు అంటే ఆయన చేతిలో ఉన్నది. పొట్టి ఎగరబోసినట్టయినా ఎగరబోసేస్తాడు. మన దేవుడు మనకి ఏది చూపించాడో అది చెప్పాలి. ఎందువల్లంటే బైబిల్ గ్రంథం ఒకటి తీసివేయడానికి కానీ ఒకటి కలపడానికి కానీ ఏ మాత్రం కూడా లేదనమాట. అప్పుడు లేదన్న స్థితిలో సమూయేలు జడుస్తా అన్నాడు. ఆ యొక్క వెంటనే నీ కుమారులు దేవుడు ఏం చేస్తాడంట, చంపేస్తాడంట. నీ కుమారులు ప్రవర్తన పరిస్థితి కూడా ఏది కూడా బాగలేదు. ఇదంతా చెప్పినప్పుడు ఏమన్నా తిరగబడ్డాడంటారా సమూయేలు మీద? ఎందువల్లంటే సమూయేలు కూడా దేవుడు చెప్పింది చెప్పాడు అంతే. పైన చెప్పమంటే చెప్పాడు, లేకపోతే చెప్పడానికైనా ఏమాత్రం కూడా ఇష్టపడలేదు. మన అర్థం దగ్గరికి వచ్చి మన యొక్క జీవితాన్ని మనం ఎలా సరి చేసుకుంటాం, దేవుని సన్నిధిలోకి వచ్చి మన జీవితాలు మనం బ్రతుకులు ఏం చేయాలంటే అలాగా సరి చేసుకోవాలి. ఎందువల్లంటే ఇశ్రాయేలు ప్రజలు అప్పటికే మాట వినేవారు, అప్పటికే తొలగిపోయేవారు. అప్పటికే తొలగిపోయారు. మన పలుకు పన్ను ఒక రోజు 2 రోజులు కాదండి. మనం మరణ పర్యంతం కూడా మనం ఏం చేయాలి, పరిగెడుతూనే ఉండాలి. మన జీవిత పర్యంతం కూడా మన పరుగుని కొనసాగించినట్లయితే అబ్రహాం కృపాశాన్ని మనం ఏం చేస్తామండి, కూర్చోడానికి దేవుడు మనకి గొప్ప కృపను ధన్యతను దయచేస్తున్నాడు. అదే మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం మొట్టమొదటి వచనం. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధము చేయటకై బయలుదేరి ఎబెనేజరులో దిగగా
ఫిలిస్తీయులు అబేకులో దిగిరి. ఫిలిస్తీయులు ఇశ్రాయేలు మీద తమ్మును యుద్ధ పంతులుగా తీర్చుకొనగా వారి యుద్ధంలో కలిసినప్పుడు ఇశ్రాయేలు ఫిలిస్తీయులు ఎదుట ఓడిపోయి చాలండి. ఇప్పుడు ఏంటంటే ఎవరెవరికి యుద్ధం జరుగుతుందండి? ఫిలిస్తీయులకి ఇశ్రాయేలీకి యుద్ధం జరుగుతుంది. ఫిలిస్తీయులకి ఇశ్రాయేలీకి యుద్ధం జరుగుతుందా? దేవుడు ఎవరి పక్షాన్ని ఉంటున్నాడు? ఇశ్రాయేల్ పక్షాన్ని ఉన్నాడు. ఇక్కడ ఎవరు గెలిచారు యుద్ధంలో? ఫిలిస్తీయులు గెలిచేస్తారు. ఫిలిస్తీయులు గెలిచారంటే మనం గెలవట్లేదు అంటే మనకి ఏంటండి? దేవునికి మనం దూరంగా ఉన్నాము అంటే మనకే తెలిసిపోద్ది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇశ్రాయేలీలు దేవునికి దూరంగా ఉన్నారు కనుక అక్కడ యుద్ధం జరిగింది. అక్కడ యుద్ధంలో ఎవరిని గెలిపించాడంటే దేవుడు ఫిలిస్తీయుల్ని గెలిపించాడు. ఎలాగంటే దారుణంగా ఓడిపోయారు. ఎంతమంది చనిపోయారు? 4,000 మంది. అంటే ఆషామాష మాట అయితే ఏది కూడా కాదు. ఇప్పుడు ఎందువల్లంటే ఇప్పుడు 4,000 మంది అంటే ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలీ పక్షాన్ని ఉన్నదప్పుడు ఇశ్రాయేలీలు ఓడిపోయి ఆ యొక్క ఫిలిస్తీయులు గెలిచారు అని అనగా అర్థం ఏంటంటే ఇప్పుడు మంచిగా చదువుకునే అబ్బాయి ఫెయిల్ అయ్యాడంటే అర్థం ఏంటండి? దృష్టి పెట్టలేదు. ఇప్పుడు చదవలేనోడు ఫెయిల్ అయిపోయాడంటే చదవలేదు కనుక, జ్ఞానం లేదు కనుక ఇంతే. బొట్టబొట్టి మార్కులు 135 వచ్చినా ఏమోలే సరిపోద్ది అనుకుంటు. కానీ తెలివైన అబ్బాయి ఒక్కడు తప్పాడంటే మార్కు తక్కువ వచ్చినా బాధ అనిపిస్తుంది. ఇక్కడ కూడా దేవుడు వాళ్ళ పక్షాన్ని ఉండగా ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తారండి? ఓడిపోయారు. దారుణంగా ఓడిపోయారు. 4,000 మంది హతమైపోయారు. హతమైపోయినప్పుడు వాళ్ళకి ఎవరు గుర్తుకొస్తున్నారండి? దేవుడు గుర్తుకొస్తున్నాడు. అయ్యో ప్రభా, మేము 4,000 మంది మేము ఓడిపోయామంటే మీకు మేము ఎలాగున్నాము? దూరంగా ఉన్నాము ప్రభా. దూరం గెలిచినట్లయితే అసలు దేవుడు వాళ్ళకి గుర్తి రాడు. ఓడిపోయారు కనుక దేవుడు వాళ్ళకి గుర్తుకొస్తున్నాడు. తర్వాత ఎందుకు ఓడించను? మనము తీసుకొని మన మధ్య ఉంచుకుందాము. ఇశ్రాయేలీల పెద్దలు ఎందుకు ఓడించను? మన మధ్య ఉంచుకున్న ఎడల మన శత్రువుల చేతిలో నుండి మనల్ని రక్షించునది. తెప్పించి చాలండి. ఇప్పుడు ఏంటంటే ఒక్కసారిగా 4,000 మంది చనిపోయినప్పుడు దేవుడు గుర్తుకొచ్చి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుడిని గుర్తుకొచ్చి దేవుడిని స్తుతించట్లేదు. వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే దేవుడు గుర్తుకొచ్చాడు కరెక్టే, కానీ వాళ్ళు ఏం చేయట్లేదండి? దేవుడు స్తుతించట్లేదు. ఇప్పుడు దేవుడు ఆ ఇశ్రాయేలీ ప్రజలకి ఆ యొక్క నిబంధన మందసాలు ఇచ్చాడు. నిబంధన మందసాలు ఏమున్నాయని చెప్పానండి? ఒక్కరు చెప్పగలరు అంటున్నారు. ఆహారాలు కదా, 10 పలకలు, మన్నా గల పాత్ర. ఇప్పుడు ఇచ్చాడు కదా. ఇప్పుడు ఎక్కడ పట్టుకొచ్చి పెట్టారండి ఇశ్రాయేలీ ప్రజలు? సిలోహులో పెట్టారు. అయితే సిలోహులో పెట్టినప్పుడు అవి సిలోహులోనే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళకి ఏం గుర్తుకొస్తుందంటే ఆ యొక్క మందసం గుర్తుకొస్తుంది, కానీ మందసము దగ్గరున్న దేవుడు ఏమాత్రం కూడా గుర్తుకు రావట్లేదు. ఇశ్రాయేల్ ప్రజలు అనుకుంటున్నారు మనం యుద్ధానికి వచ్చాం, కానీ మనతో పాటు ఏం పట్టుకొని రాలేదు? మందసాన్ని తీసుకొని రాలేదు. మందసం తీసుకొచ్చి అక్కడ పెట్టినట్లయితే మనమే గెలుస్తామని అనుకుంటున్నారు. ఇప్పుడు మన ప్రతి కుటుంబంలో కూడా బైబిల్ ఉన్నాయంటారా? ఇంటికి ఎంతమంది ఉంటే అంతమంది బైబిల్ ఉన్నాయి. అది మన ఇంట్లో ఉండడం గొప్ప కాదు, అది చదవడం గొప్ప. ఏమంటారండి? కొంతమంది అయితే తల దగ్గర పెట్టేసుకొని నాయన తెల్లవారు మీరే కావాలి ఉండండి నాయన, నేను మంచిగా సెల్ ఫోన్ చూసి నిద్రపోతాను, నాకు ఇంతే చాలు అని అనుకుంటారు. అది తల దగ్గర పెట్టుకున్న ఒకటే, పెట్టుకోకపోయినా ఒకటే. ఎందువల్లంటే మనం చదవాలి దినానికి 8 అధ్యాయాలని
మనం చదివి దాన్ని ఏం చేయాలి, మనం ధ్యానించాలి. ధ్యానించి ప్రార్థన చేసుకుని మనం పడుకున్నట్లయితే దేవుడు మనకి కావాలిగా ఉంటాడు. కానీ మనం తల దగ్గర ఫోన్ ఎట్టుకొని చూసి పక్కన బైబిల్ పెట్టేస్తున్నంత మాత్రాన మనకు ప్రయోజనం ఎంత మాత్రం కూడా లేనే లేదు. అనేకమైన ఆహార పదార్థాలు వండుకుంటాం, తింటే మనకు కడుపు నిండుతుంది. కానీ ఇంట్లో ఉన్నట్లయితే కానీ కడుపు నిండుతుంది అంటారా? ఏ మాత్రం కూడా ప్రయోజనం లేదు. ఇక్కడ ఒక ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటున్నారు, వీళ్ళు దేవుని స్తుతించట్లేదు కానీ మందస్థానం మన దగ్గర లేదు కదా, మందస్థం ఉంటే మనం ఏం చేద్దాము, ఫిలిస్తీన్ల మీద మనం గెలిచేద్దాము. కానీ మన మందస్థం లేక ఓడిపోయాం అనుకుంటున్నారు అంతే. కానీ మందస్థం ఉన్నా ఓడిపోతారు, మందస్థము లేకపోయినా ఓడిపోతారు. మన జీవితాల్లో మన బ్రతుకుల్లో దేవుడు ఉండాలి. దేవుడు నమ్మని పొందనాలు. దేవుడు లేకుండా మన జీవితం ఏ మాత్రం కూడా వ్యర్థము 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 సమస్తము కూడా వ్యర్థమే. తర్వాత అందులోనికి రాగా దండులోనికి రాగా గొప్ప కేకలు వేసిరి. ఫిలిస్తీన్లు ఆ కేకలు విని ఈ గొప్ప కేకలు ధ్వని ఏమని అడిగి దండులోనికి వచ్చానని తెలుసుకొని చాలా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వీళ్ళు అనుకున్నారు, ఇప్పుడు 4,000 మంది ఎప్పుడైతే చనిపోయారో వాళ్ళు శిలోహులోకి దేవుని మందిరంలోకి వెళ్లి ఆ యొక్క మందసాన్ని పట్టుకొని వచ్చేసేసారు. మందసాన్ని పట్టుకొని వచ్చేసి ఆ దండులో పెట్టిన తర్వాత అనుకుంటున్నారు, ఇంకా మందసం ఉంది కదా దేవుడు మన దగ్గర ఉన్నాడని అనుకుని అప్పుడు దాకా ఓడిపోయినట్టు పెద్ద కేకలో వేసేస్తున్నారు అనమాట. ఎప్పుడైతే పెద్ద కేకలు వేసేస్తున్నారో ఆ యొక్క గుడారాల్లో ఉన్న ఫిలిస్తీన్లు బయటకు వచ్చేస్తారు. ఏంటి అంటే ఓడిపోయిన వాళ్ళు నోరు ఏం చేస్తారు, నోరు లేస్తుంది అంటారా? నోరు లేకదు. ఇప్పుడు క్రికెట్ లో ఓడిపోయిన వాళ్ళు సైలెంట్ అయిపోతారు, గెలిచిన వాళ్ళు కేకలేస్తారు. కానీ ఓడిపోయిన వాళ్ళు కేకలేస్తున్నారు అనమాట. ఓడిపోయి కేకలేస్తుంటే ఆ యొక్క గెలిచిన వాళ్ళకి అర్థం కావట్లేదు, ఏంటి ఓడిపోయిన వాళ్ళు డోర్ మూసుకొని కూర్చోవాలి కదా, అయినా మనం చిత్తుగా వాళ్ళని ఓడించాం కదా, ఇంతగా కేకలు పెడుతున్నారేంటి, ఇంతగా అల్లరి చేస్తున్నారేంటి అని దండులోంచి బయటకు దెబ్బకి వెళ్ళి అంటున్నారు, మాకు మందసం వచ్చేసింది, ఇప్పుడు మీరు ఎవరు వస్తారో మా మీదకి రండి. ఇప్పుడు మా దగ్గర ఏమున్నది, మందసం వచ్చేసింది, ఎవరు వస్తారో రండి అని పెద్ద పెద్ద కేకలు పెడతా ఉంటుంటే ఎప్పుడైతే మందసం వచ్చేసిందని విన్నారో ఆ గుడారాలను ఫిలిస్తీన్లు వచ్చి వాళ్ళు చెప్తున్నారండి మన దేవుని గురించి. ఏమని చెప్తున్నారంటే, అయ్యో ఇప్పుడు మందసం వాళ్ళ దగ్గరకు వచ్చేసింది, ఇప్పుడు ఎవరు గెలుస్తారు, వాళ్ళే గెలుస్తారు. ఎందువల్లంటే ఆ యొక్క ఐగుప్తుల ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. ఎందువల్లంటే ఇప్పుడు మనకు అద్భుత కార్యాలు చేస్తే మనం నోరు మూసుకొని ఊరుకుంటామండి, అవునంటారా? సాక్ష్యాలు కొంతమంది చెప్పడానికి కూడా ఇష్టపడరు దేవుడు చేసిన కార్యాలకి. కానీ ఇప్పుడు ఏ నాడు కూడా ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క దేవుడు చేసిన మాకు ఇన్ని కార్యాలు చేశాడు కదా అని తలుచుకున్నట్లయితే వాళ్ళు పాపం చేయడానికి ఏమాత్రం కూడా ముందుకు వెళ్ళరు. కానీ ఐగుప్తులో చేసిన కార్యాలు ఎవరు చెప్తున్నారండి, ఫిలిస్తీన్లు చెప్తున్నారు. వాళ్ళ పట్ల దేవుడు చాలా గొప్ప కార్యాలు చేశారు, అద్భుత కార్యాలు చేశారు. ఇప్పుడు వాళ్ళకే విజయం వస్తుంది, వాళ్ళకే విజయం వస్తుంది. ఎవరికి వస్తుంది అంటారు విజయం? దేవుని నామానికి వందనాలు. చదువుకుందాం. ఇశ్రాయేలీయులు ఓడిపోయి అత్యధికమైన వధ జరిగాను. చాలండి. ఇప్పుడు మందసం పట్టుకొచ్చాక ఎంతమంది కూలిపోయారు? 30,000 మంది కూలిపోయారు. మందసం లేనప్పుడు ఏది బాగుందంటారు? 4,000 మందే బాగుంది. కానీ మందసం ఉంది, మందసంలో ఎవరు లేరండి, దేవుడు లేడు. మన ఇంట్లో బైబిల్ ఉంటుంది, చదవడం ఎవరు చదువుతారు? కొంతమంది అయితే ఆదివారం ఇంటికి వెళ్ళి పట్టుకెళ్తే మళ్ళీ దులిపి ఇటు దులిపి అటు దులిపి మన సంఘం అటువంటి సంఘం కాదు. కానీ ఒక మాట మనం ఏం చేయాలండి, చదవాలి. వాక్యంలో మనం బలపడాలి, ప్రార్థనలో మనము దినదినము ఆ యొక్క నూతన సృష్టి మనం పొందుతానే ఉండాలి, నూతన అనుభవం మనం పొందుతానే ఉండాలి. వాక్యం ద్వారా మనం బలపడాలి. వాక్యం లేకపోతే మన జీవితాలు కానీ మన బ్రతుకులు కానీ ఏమాత్రం కూడా మనకి ఎంత పని ఉండని పనంతా పక్కన పెట్టి మనం ఏం చేయాలండి, వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. తర్వాత ఎంత పనైనా దేవుడే చూసుకుంటాడు అనమాట. కానీ మనం మొట్టమొదటి స్థానం దేవుడికి మనము
ఇవ్వాలి. ఇప్పుడు మనకి ఆయుష్ ఆరోగ్యం ఇవ్వకుండా మరొక సంవత్సరం మనం చూడకపోతే మనకు ప్రయోజనం ఏమైనా ఉందంటారా? ఏది కూడా లేదు. మనకి ఎప్పుడు ఉన్నా పనుల భారాలే. కానీ మనం మొట్టమొదటి అవకాశము దేవునికి ఇవ్వాలి. ఇక్కడ వాళ్ళు అనుకున్నారు మందసం వచ్చేస్తుంది కదా, ఏది కాదు మందసం వచ్చేస్తుంది కదా అనుకున్నారు. కానీ మందసం వచ్చినప్పుడు 30,000 మంది కూలిపోయారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి జ్ఞానం వచ్చింది, ప్రభా మందసం ఉంటే గొప్ప కాదు, మందసంలో మీరు లేరయ్యా. అప్పుడు అనుకుంటున్నారు మేము ఇప్పుడు ప్రార్థన చేసిన యొక్క సన్నిధిలో చాలా రోజులు అయిపోయింది. ఎందువల్లంటే ప్రతి ఒక్క మోకాలు ఆయన సన్నిధిలో పొంగాలి, ప్రతి ఒక్క నోరు ఆయన్ని స్తుతించాలి. ఇక్కడ స్తుతించకపోతే పైన అగ్ని ఆరదు, పురుగు చావదు, పటపట పండ్లు కొరుకుంటారు. అటువంటి స్థితి నుంచి మనం తొలగాలి అని అంటే ఇప్పుడు నేను ఇక్కడ ప్రార్థన చేయను, దేవుడు చెప్పిన మాట ఏనున్నానంటే అక్కడ మన మాట వింటాడంటారా? ధనవంతుడు మాట దేవుడు విన్నాడంటారా? ఏమాత్రం కూడా వినలేదు. మన జీవిత కాలం కూడా అందులో కాలతానే ఉంటాం. భయంకరమైన పరిస్థితి, పండ్లు కొరుకుంటానే ఉంటాం. కానీ ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు అనుకుంటున్నారు, నాయన మందసం కాదు ప్రభా, మిమ్మల్ని ప్రార్థన చేసి మేము ఎన్నాలైంది నాయన, మిమ్మల్ని స్తుతించి మేము ఎన్నాలైంది ప్రభా. ఇప్పుడు వాళ్ళు దేవుడు గుర్తుకొస్తున్నాడు. తర్వాత పట్టబడెను, హతులైది, చినిగిన బట్టలతో ధూళితోనూ శిలోహులో ప్రవేశించను. చూస్తుండెను. కేకలు వేసి అనగా చాలా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మందసం పట్టుకెళ్తే మొట్టమొదటిగా ఫిలిస్తీన్లు ఏం చేస్తారంటే మందసాన్ని తీసేసుకున్నారు. ఇప్పుడు మందసాన్ని ఇప్పుడు ఆయన ఉజ్జ ఇలా చేయి పట్టుకోబోతుంటేనే దేవుడు ఏం చేస్తాడు, ఉజ్జ చనిపోయాడు. మందసాన్ని ఎవరు పడితే వాళ్ళు ఏమాత్రం కూడా ముట్టడానికి కానీ తీసుకోవడానికి కానీ ఏమాత్రం కూడా వీలు లేదు. ఇప్పుడు ఆ మందసాన్ని వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు. ఎప్పుడైతే పట్టుకెళ్ళిపోయారో ఇప్పుడు తర్వాత జరిగింది ఏంటంటే హేలీ కుమార్తె ఇద్దరు కూడా చనిపోయారు. ఒక అతను పరుగు యుద్ధ భూమిలో నుంచి ఆ యొక్క శిలోహు దగ్గరికి వచ్చాడు అనమాట. ఏలి ఉన్న ప్రదేశానికి వచ్చాడు. ఏలి ఉన్న ప్రదేశానికి వచ్చినప్పుడు ఎవరైనా ఊరు వెళ్ళారు అనుకోండి, లేకపోతే ఇప్పుడు ఊరు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఎప్పటికప్పుడు మెసేజ్లు వచ్చేస్తున్నాయి, ఫోన్స్ వచ్చేస్తున్నాయి, అలాగుంది ఇలాగుందని. ఇది వరకు రోజుల్లో అయితే మా చిన్నప్పుడు రోజులు అయితే ఎక్కడికన్నా వెళ్ళిన మనిషి ఇంటికి వచ్చిన తర్వాత ఆ వర్తమానము తెలిసింది. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళిన అంతా మంచిగానే ఉందంటే వాళ్ళు చెప్పిన తర్వాత తెలిసింది. ఇప్పుడు ఏంటంటే నిమిషం కూడా తెలిసిపోతుంది అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే యుద్ధ భూమిలో ఒక అతను వచ్చాడు. ఒక అతను వచ్చేసరికి ఏలి ఆతృతగా అడుగుతున్నాడు, అక్కడ యుద్ధం జరుగుతుంది కదా, ముందు మందసం లేనప్పుడు ఇంతమంది చనిపోయారు కదా, ఇప్పుడు మందసాన్ని పట్టుకెళ్ళారు. ఏమైందంటే మందసం పట్టుకెళ్ళిన తర్వాత 30,000 మంది చనిపోయారు. అది కూడా కాకుండా డైరెక్ట్ గా చెప్పేసారు. అప్పుడు ఇతనికి వయసు ఎంత అండి? 98 సంవత్సరాలు వృద్ధుడు అనమాట. అసలు భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు, మంచి వృద్ధాప్యంలో ఉన్నాడు. ఇప్పుడు అతనికి మీ ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. ఆయన మందసాన్ని పట్టుకొని వెళ్ళిపోయారు. షాక్ మీద షాక్ తగులుతున్నాయి అనమాట, భయంకరమైన మాటలు. ఇప్పుడు యోగుకి ఎలా వినిపించినాయో మాటలో ఇప్పుడు అటువంటి మాటలు అతనికి వినబడుతున్నాయి. ఆయన వినబడుతున్న స్థితిలో ఇంకా ఎప్పుడైతే మందసం గురించి ఎప్పుడు అతను తట్టుకోవడానికి ఏమాత్రం కూడా ఇంకా వినలేకపోయాడు అనమాట. ఎందువల్ల అంటే దేవుడి చేతి వ్రాతలు రాసినవి అది శత్రువుల చేతికి వెళ్ళిపోయిందా, నా కుమారులు ఈ విధంగా అయ్యారా, అది ఏంటి అసలు ఈ పద్ధతి ఏంటి, ఇది లోకం ఏంటి, కానీ ముందు మాటలు గుర్తుకొచ్చినాయి. ఇంత జరిగిందంటే మా ఎవరిలో ఏమి లేదు, ప్రార్థన జీవితం ఎంత మాత్రం కూడా లేదు. మనలో ప్రార్థన ఎప్పుడైతే తొలగిపోతే సాతాను వచ్చి ఏం చేస్తాడండి, మనలో ఆవరించడానికి సాతాను గాడు సిద్ధంగా ఉంటాడు. అటువంటి అవకాశం మన సాతానికి ఏమాత్రం కూడా మనం ఇవ్వడానికి ఎంత మాత్రం కూడా వీలేదు. తర్వాత మేడం వీళ్ళు అతను ఏం చేస్తాడంటండి, వెంటనే చనిపోయాడు. తట్టుకోవడానికి వీళ్ళు లేకుండా. పెద్దవాళ్ళకి ఏదైనా మాట చెప్పాలంటే
భయపడతారు, ఆలోచిస్తారు. ఎందువల్లంటే ఆ మాట విని తట్టుకునే శక్తి కూడా ఎవరికి ఉండాలండి? వాళ్ళకు ఉండాలి. ఏం చేస్తాడంటే డైరెక్ట్ యుద్ధంలో చచ్చుకున్నది ఉన్నట్టు చెప్పేస్తాడు. అయితే చెప్పేసినప్పుడు వెంటనే అతను మెడవిరిగా అతను ఏం చేస్తాడండి? చనిపోయాడు. తర్వాత ఎన్ని సంవత్సరాలు అండి? 40 సంవత్సరాలు. చాలండి. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు ఒక మాట వెనకాల ఒక మాట ఒక మాట వీళ్ళకి వింటా ఉన్నారు. అయితే తన మామగారు ఈలోగా నెలలు నిండిపోయి ఉన్నాయి. ఏడు యొక్క కోడలికి నెలలు నిండిపోయి ఉండగా ఆమె గదిలోంచి బయటకు వచ్చేలాగా వాళ్ళ మామగారు యొక్క వింటున్నాడు. విన్నవాడు విన్నట్టు కుప్పకూలి వాళ్ళ మామగారు చనిపోయాడు. ఈమె కూడా మా మామగారు చనిపోయాడు, నా భర్త మరిదో బావగారు ఎవరో వాళ్ళు కూడా చనిపోయారు. మెయిన్ ఇప్పుడు ఏంటంటే విన్న వార్త మందసం పట్టబడిపోయింది అని విని ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈమె మోకాళ్ళ మీద కుప్పకూలిపోయి ఏం చేస్తుందండి? కుమారుని కంటూనే చనిపోయింది. అయితే చనిపోయినప్పుడు ఆ చనిపోయే మీద కుమారుడికి పేరు పెట్టింది అనమాట. ఎందువల్ల కేకాబోత్ అనగా ప్రభావము ఇశ్రాయేల్లో నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయింది అని అంటున్నారు. కానీ వెళ్ళిపోయిన ప్రభావం వల్ల మనం ఏం చేయాలండి? దేవుని నామానికి వందనాలు. వెళ్ళిపోయిన ప్రభావాన్ని మనము తిరిగి తెచ్చుకోవాలి. ఎందువల్లంటే మనకు ఆయుష్ ఆరోగ్యం ఉన్నది కనుక మానవులు సహజం కుడికి కానీ ఎడమ కానీ తొట్టిల్లొచ్చు కానీ మనం ఆ తొట్టిల్లినప్పుడు దేవుడు ఒక్కొక్కసారి మనకు ఆయుష్ ఆరోగ్యాన్ని ఎవడో సడన్ గా మనకి ఏదైనా అయిందనుకోండి అది సరి చేసుకునే విధానము ఇంకేమాత్రం కూడా లేదు. కానీ మానవులుగా మనకి దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు కనుక మనకు ఆయుష్ ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు కనుక ఆ దేవుడు ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యాన్ని మనం ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. ప్రభా మమ్మల్ని క్షమించండి నాయన, ఆయన పాదాలను మనం పట్టుకోవాలి. ఆయన పాదాలు దావీదు కూడా పాపం చేశాడు. పాపం చేసినప్పుడు దేవుని సన్నిధిలో అతను ప్రాధాయపడ్డాడు. పరుపు తేలినంత ఏడ్చాడు. ప్రభా నన్ను క్షమించండి నాయన, దావీదుని క్షమించాడు అంటారా? క్షమించాడు, మనందరినీ కూడా క్షమిస్తాడు. కానీ క్షమించే అంత పశ్చాత్తాపం మనలో ఉండాలి. తప్పని కుమారుడు వెళ్ళినప్పుడు మళ్ళీ తండ్రి ఏం చేస్తాడండి? క్షమించాడు ఆ కుమారుడు. మళ్ళీ తన హక్కున చేర్చుకున్నాడు. మహిమ వస్త్రాన్ని ఇచ్చాడు. ఆయన పాదాలకి చెప్పులు సిద్ధమనే జోడును తొడిగించాడు. ఆయన ఉంగరాన్ని పెట్టాడు. అన్ని కూడా చేశాడు. కానీ మనం ఏం చేయాలంటే మనం చేసిన తప్పు మీద తప్పు ఒక తప్పు మనం చేస్తామంటే ఆ తప్పుని మనం వెంటనే దేవుని సన్నిధిలోనూ మనకి అది ఎవరి దగ్గర అయితే మనం తప్పు చేస్తామో వాళ్ళ దగ్గర మనం సరి చేసుకున్నట్లయితే ఆ తప్పు ఏం చేయదండి? ముందుకి వెళ్ళదు. మనం తప్పుని కప్పి పెట్టాలనుకుంటే తప్పు మీద తప్పు మన జీవిత కాలం కూడా ఏం జరుగుతూ ఉంటాయి? తప్పులు జరుగుతూనే ఉంటాయి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే ప్రభావం వెళ్ళిపోయింది కరెక్టే. కానీ మళ్ళా దానికి మనం ఆయన మనం డబ్బులు ఇవ్వద్దు, బంగారం ఇవ్వద్దు, వెండితో దేనితో కాదు. మన హృదయం మనం ఏం చేయాలి? దేవుడి సన్నిధిలో కుమ్మరించాలి. ప్రభా నేను చేసింది తప్పు నాయన, నన్ను క్షమించండి మనం ఏం చేయాలండి? ఆయన పాదాలు పట్టిన ఆయన ద్వారానే క్షమాపణ తప్పించి లోకంలో ఎవ్వరు వలన కూడా మనకి పాప క్షమాపణ అంటే ఏ మాత్రం కూడా లేదు. అదే మొదటి సమయం గ్రంథము 7వ అధ్యాయం మొట్టమొదటి వచనం. కిర్యతయరీము వారు యెహోవా మందసమును తీసుకొని పోయి అబీనాదాబు ఇంట చేర్చి ఉండి ఎన్ని సంవత్సరాలు అయిపోయిందంటే మందసం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి 20 సంవత్సరాలు దేవునికి విరుద్ధంగా జీవించారంటే ఒక సంవత్సరం కాదు 2 అనుకుంటాం మనం. నిమిషాలు సంవత్సరం వెంబడి సంవత్సరం మొన్నే న్యూ ఇయర్ చేసినట్టు అప్పుడే 4 రోజులు అయిపోయినాయి. ఎందువల్లంటే నిమిషంలో మనకి ఏమైపోతుందండి? రోజులు గడిచిపోతూ ఉంటాయి. కానీ మనం ఎంత దేవుడికి సమయాన్ని ఇస్తున్నాం అన్నది మనం ఏం చేయాలి? సరి చూసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు యుద్ధంలో పట్టుకెళ్లారు. ఆ యొక్క మందసాన్ని ఆయన ఫిలిస్తీన్లు పట్టుకెళ్ళిపోయారు. కానీ ఇక్కడ సరి అయిన మనిషి మళ్ళీ ఆ యొక్క మందసాన్ని తిరిగి తెచ్చే మనిషి ఎంత మాత్రం కూడా లేదు. 20 సంవత్సరాలు అయిపోయింది. ఒకసారి చెప్పారు 5-6 అధ్యాయాల్లో కూడా మందసం అప్పుడు పట్టుకెళ్ళినప్పుడు దేవుడు వాళ్ళకి
గడ్డల రూపంలోనూ రకరకాలుగా వాళ్ళకి చూపించాడు అనమాట. చూపించినప్పుడు మందసాన్ని మళ్ళా వాళ్ళంతటి వాళ్ళే తెచ్చి పెట్టేసారు. ఇప్పుడు ఇదంతా జరగడానికి ఎన్ని సంవత్సరాలు టైం పట్టిందండి? 20 సంవత్సరాలు టైం పట్టింది. తర్వాత దుఃఖించుచుండగా ఇట్లా నేను ఎలా మలుకోవాలంటే పూర్ణ హృదయముతో మళ్ళు కొనిన ఎడల పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి, మిమ్మల్ని విడిపించు. చాలా సమూయేలు ప్రేమ మాట్లాడుతున్నారంటే అప్పటి వరకు కూడా సమూయేలు గారు ఉన్నారు, కానీ సమూయేలు గారు ఉన్న వాళ్ళ మాట ఏం చేయలేదండి, వినట్లేదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు భయంకరమైన విగ్రహారాధన చేస్తున్నారనమాట. ఇప్పుడు వీళ్ళు ఓడిపోయారు. 20 సంవత్సరాలు అయింది కానీ దేవుని పాదాలు ఏమాత్రం కూడా ప్రజలు పట్టుకోలేదు. పట్టుకోక 20 సంవత్సరాలు అయిపోయింది. 20 సంవత్సరాలు అయిపోయినా మందసం అక్కడ ఉన్నదన్న బాధ వాళ్ళకి ఉండాలంటారా? ఉండాలి. కానీ ఇప్పుడు ఏంటంటే నిండా ఎందులో మునిగిపోయారు? విగ్రహారాధనలో మునిగిపోయారు. విగ్రహారాధనలో మునిగిపోయి ఇంకేది చేయలేని పరిస్థితి వచ్చిందనమాట. ఏది చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు ఇప్పుడు సమూయేలు అంటున్నాడు అనమాట, మీరు ఈ రకంగా కాదు. ఎందువల్లంటే ఇప్పుడు సమూయేలు రమ్మంటే వాళ్ళు దేవుని మందిరానికి వస్తున్నారు. ఏదో చేసామంటే ప్రార్థన చేసాము, ఉన్నామంటే ఉన్నాము. మళ్ళీ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారండి? విగ్రహారాధన చేస్తున్నారు. అయితే మనకు దేవునికి నచ్చిన పని ఏంటండి? విగ్రహారాధన అనమాట. ఇప్పుడు ఇక్కడ సమూయేలు గారు పిలిచి ఇలా అంటున్నారు, మీరు అలా కాదు, మీరు చేసేది చాలా తప్పు. మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతో మీరు ఏం చేయాలి? నీ దేవుడైన యెహోవాను సేవించాలి. అంతే. మనం ఏంటంటే ఎక్కడ వేసిన అడుగు ఇక్కడ, అక్కడ వేసిన అడుగు అక్కడ, అలా కాదు. మనం పూర్ణ హృదయంతో మనం ఏం చేయాలి? నిజమైన దేవుని సేవించాలన్నమాట. మీరు అలా సేవించండి. మీ ఇంట్లో ఉన్న ఆ యొక్క విగ్రహాలన్నీ మీరు ఏం చేయాలి? తీసివేసేయండి. ఎప్పుడైతే మీరు విగ్రహాలు తీసివేసి ఆ యొక్క పూర్ణముగా దేవుని మందిరానికి వస్తారో, దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేస్తారో, మీ ప్రార్థన ఎవరు ఆలకిస్తారు? దేవుడు ఆలకిస్తాడు అనమాట. మనము అక్కడో కడిగి ఇక్కడో కడిగి వేస్తామంటే ఇప్పుడు 2 పడవల మీద కాలేస్తే ఒక పడవ అట్టే వెళ్ళిపోతుంది, ఒక పడవ ఇట్టే వెళ్ళిపోతుంది. మనకు ప్రయోజనం ఎంత మాత్రం కూడా ఉండదు. తర్వాత బయలుదేవతలను అష్టూరపు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించడి. మిస్సాకు పిలువనప్పుడి కొన్ని నీళ్లు చేది చాలండి. ఇప్పుడు మిస్సా అనగా కావలి కోట. ఏంటండి అర్థము? మిస్సా అనగా ఏంటండి? కావలి కోట. ఇప్పుడు కావలి కోట దగ్గరికి ఇశ్రాయేలీయులందరినీ కూడా సమూయేలు గారిని పిలిపించారు. సమూయేలు గారిని పిలిపించి, మీరు ఇంతకాలము కూడా నా దగ్గరేమో ఇలా దేవుడు నమ్మునట్టు చేస్తున్నారు, మీ ఇంటికి వెళ్ళి మీరు విగ్రహారాధన చేస్తున్నారు. మీరు 2 పడవల మీద ఏమాత్రం కూడా కాలు వేయద్దు, ఒకే ఏకరీతిని మీరు ఉండండి. మనం కావలి కోట, మన దేవుని సన్నిధిలో మనము జీవించాలి. మనం దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. అవన్నీ తీసి పారవేయండి. మీరు మొట్టమొదటిగా మీరు ఉపవాసం ఉండండి, కన్నీరు కార్చండి అని ఆయన సమూయేలు భక్తులు చెప్పినప్పుడు ఈ ప్రజలందరూ ఏం చేస్తారంటే అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళ విగ్రహాలు తీసివేశారు. మనం చాలా సార్లు చెప్పుకున్నాం. యాకోబు కూడా ఆ యొక్క ఎవరంటే తన ముద్దుల భార్య రాహేలు ఏం పట్టుకుంది? విగ్రహాలు పట్టుకుంది. అప్పుడు యాకోబు అంటున్నాడు, మీ అన్ని కూడా తీసి పారవేయండి. తీసి పారవేసాక వాళ్ళు ఏం చేస్తారు? బలిపీఠాన్ని కట్టారనమాట. మనం అన్ని కూడా చేదైన వేరు పాత సంవత్సరంలో మనం తెలిసి చేసినవి, తెలక చేసినవి ప్రతిదీ కూడా మనం ఏం చేయాలి? తీసి పారవేయాలి. నా జీవితం దీవించబడతలేదు, నా జీవితం ఆశీర్వదించబడతలేదు అంటే మనలో చేదైన వేరు ఉన్నది. చేదైన వేరు తీసివేస్తేనే దేవుడు మనకి ఏం చేస్తాడండి? ఆశీర్వాదం ఇస్తాడు. కానీ మనలోనే పెట్టుకున్నట్లయితే, ఇప్పుడు ఒక మంచినీళ్ళ గ్లాస్ ఉందండి, మంచినీళ్ళ గ్లాస్ మనం తాగాలి, అదొక డ్రైనేజ్ లో వేసాము, ఏమవుతుంది? మళ్ళా మనం తీసుకోవడానికి వస్తుంది అంటారా? మంచినీళ్ళు ఎందులో వేయాలి? మంచి దాంట్లో వేయాలి. ఇప్పుడు మనం డ్రైనేజ్ లో మనం ఏం వేస్తున్నాము? మంచినీళ్ళు వేస్తున్నాం. మనలో చెడు ఉంటుంది. ఆ యొక్క రకరకాల పాపంతో కూడిన మనలో ఇప్పుడు ఒకటి గ్లాస్ వేసినంత మాత్రమే అది కూడా చెడు అయిపోతుంది, కానీ ఏ మాత్రం కూడా మంచి కావదనమాట. కానీ ఇక్కడ ఇప్పుడు వరకు కూడా ఇశ్రాయేలు ప్రజలు
ఆ విధంగానే చేశారు. కానీ ఇక్కడ ఆయన సమూయేలు అని చెప్పినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న విగ్రహాలన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారండి, పారవేశారు. మొట్టమొదటి వాళ్ళు ఏం చేస్తారంటే ఉపవాసం ఉన్నారు. ఏం చేశారు, మనకన్నిటిగాను ఉపవాస ప్రార్థన, గొప్ప ప్రార్థన. ఎస్తేరు 3 దినాలు ప్రార్థన చేసిన అక్కడ గొప్ప కార్యము దేవుడు జరిగించాడు. ప్రతిదీ కూడా ఉపవాస ప్రార్థనే. ఆయన యోనా వెళ్ళాడు, నినివే వెళ్ళమంటే తర్షీషు వెళ్ళాడు. అక్కడ ప్రజలందరూ కూడా 3 దినాలు ఉపవాసం ఉండమంటే ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేశారు. మనకి బాధ వచ్చిందా, వాళ్ళతో వీళ్ళతో మన బాధలు చెప్పింది చిన్నది, వాళ్ళు ఏం చేస్తారు, పెద్దగా చేసేస్తారు. సమస్యను ఇంకా పెద్దగా చేసేస్తారు. మనం అలా కాదు, మన సమస్య తీర్చే దేవుడి పాదాల దగ్గరికి వచ్చి మనం పూట తినకపోతే నష్టమేమి లేదు. మనం ఉపవాసం ఉండి కన్నీరు ఖర్చు, ప్రభా మళ్ళా తప్పదని మళ్ళీ నేను చెయ్యను ప్రభా, రిపీట్ చేయను, నేను వ్యవసాయంలో నేను జీవిస్తున్నాను ప్రభా, నన్ను ఒక్కసారి ఆశీర్వదించండి. యాకోబును అన్నను మోసం చేశాడు, ఆ యొక్క తండ్రిని మోసం చేశాడు, కన్నీరు కార్చాడు, తెల్లవారు విడిచిపెట్టేశాడంటారా యాకోబుని? విడిచిపెట్టలేదు. మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. మానవులుగా పొరపాట్లు వస్తాయి, తప్పుదాలు వస్తాయి. అది మనం ఏం చేయాలండి, సరి చేసుకోవాలి. సరి చేసుకోకపోతే ఒక తప్పు 10 తప్పులు అయిపోతా ఉంటాయి. కానీ ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా అప్పుడు మార్పు వచ్చిందనమాట. 20 సంవత్సరాలు పట్టిన వాళ్ళకి మార్పు రావడానికి. ఎందువల్లంటే కష్టాల మీద కష్టాలు. మనం అంత దూరం వెళ్ళొద్దు. అయ్యిందేది అయిపోతుంది, వెంటనే మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఉపవాసం ఉంటున్నారు, కన్నీరు కాస్తున్నారు. వాళ్ళలో ఉన్న చేదైన వేరంతా కూడా తీసివేశారు. వాళ్ళ ఇంట్లో ఉన్న విగ్రహాలన్నీ కూడా తీసివేసేశారు. నిస్పాన్గా ఏమని చెప్పానండి, కావాలి కోట. తర్వాత ఏం ఒప్పుకున్నారంటే, ఇప్పుడు ఒప్పుకున్నారంటే వాళ్ళు, యేసయ్యా మేము మీ దృష్టి ఎటువంటి వాళ్ళము, పాపాత్ములం అయ్యా తండ్రి అని పిలవడానికి కూడా మాకు ఎటువంటి అర్హత గాని యోగ్యత గాని మా జీవితాలు ఏమాత్రం లేదు ప్రభా. తర్వాత న్యాయం తీర్చుచూ వచ్చాను. ఇశ్రాయేలు మీదకి వచ్చేది భయపడి మా కొరకు చాలా. ఇప్పుడు మళ్ళీ వీళ్ళందరూ కూడా మిస్పా దగ్గర కూర్చున్నారని తెలిసి అనుకున్నది. ఎందుకంటే ఓటమి వెనకాల ఓటమి వచ్చేస్తుంది కదా, ఇంక మనమే గెలుస్తాము అని అనుకున్నది. అప్పుడు వీళ్ళందరూ కూడా సమూయేలు దగ్గరికి వచ్చి సమూయేలు అంటున్నారు, మీరు ఏమాత్రం కూడా జడవలసిన అవసరం లేదు, మనం ప్రార్థన చేస్తున్నాం కదా దేవుని సన్నిధిలో, మీరు హృదయాలు కుమ్మరిస్తున్నారు కనుక దేవుడు మనకి ఏం చేస్తాడు, గొప్ప విజయాన్ని దయచేస్తారు కనుక మీరు ఏమాత్రం కూడా వెనక్కి ఏమాత్రం చూడొద్దు. గొప్ప దేవుడు ఆయన పాదాలు పట్టుకున్నాం, మీరు ఏం చేయాలి, ముందుకే మనం వెళ్దాం, మనకి ఏమాత్రం కూడా ఓటమి ఏమాత్రం కూడా లేదని సమూయేలు చెప్తున్నాడు. తర్వాత తెచ్చి అర్పించి ప్రార్థన అంగీకరించాను. ఇప్పుడు ఏంటంటే ఒక పాలు విడవని ఒక గొర్రెని ఏం చేస్తాడంటే ఆయన సర్వాంగ బలి ఇచ్చేస్తాడు అనమాట. ఎవరు ఇచ్చారు, సమూయేలు. ఆ యొక్క దినాల్లో ఏమున్నాయండి, బలులు ఉన్నాయి కనుక బలి ఇచ్చేస్తారు. మనం ఏం చేయాలి, ప్రార్థన, మన కన్నీరు ఖర్చు హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి గోజాడాలి. ఇప్పుడు ఎప్పుడైతే ఒక పాలు విడవని గొర్రె పిల్లలు వధించేశారో వాళ్ళందరూ కూడా కన్నీరు ఖర్చులు ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేశారు. ఎప్పుడైతే ప్రార్థన చేశారో ఇప్పుడు దేవుడు సమూయేలు చెప్పేశాడు, సమూయేలు విజయం ఎవరిది, మనదే, ఇశ్రాయేలు ప్రజలదే, దేవుని నామాన్ని పొందినారు. ఇప్పుడు మనకి 2025లో దేవుడు ఎన్నో శోధనలు, కష్టాలు, ఇబ్బందులు పెట్టాడు. మనం ఏం చేయాలండి, సమూయేలు చేసినట్టు మనం చేస్తామంటే విజయం ఎవరిదే, దేవుని నామాన్ని పొందినారు. గట్టిగా చెప్పాలి, విజయం మనదే, విజయం మనదే, విజయం మనదే, దేవుని నామాన్ని పొందినారు. తర్వాత దహన బలి అర్పించుచుండగా ఇశ్రాయేలీయుల మీదకి వచ్చేది ఉరుములు ఉరిపించి తారుమారు చేయగా చాలండి. ఇప్పుడు మరలా అనుకున్నారు, ఎప్పుడులాగానే మామూలుగా వాళ్ళు ఏం చేస్తారండి, ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి వచ్చేసేసారు. ఆయన గెలుస్తామని ఇప్పుడు వరకు అయితే వాళ్ళు ఒక్కొక్కసారి గెలిచి అందువల్ల కూడా గెలుపు ఓటములు ఎవరికి కూడా
తెరవు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారు, ఎప్పుడు ఇస్రాయేల్ ప్రజలు ఓడిపోతున్నారు కదా అని అనుకొని మేమే గెలుస్తామని అనుకొని వచ్చారు. ఎప్పుడైతే ముందు సమూయేలు అక్కడ బలిని అర్పించారు, వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉండి కన్నీరు కాచి ప్రార్థన చేశారో ఇప్పుడు దేవుడు ఎవరికి ఇచ్చాడని విజయాన్ని ఇస్రాయేల్కి ఇచ్చేసారు. సరే, ఇస్రాయేల్కి ఇచ్చినప్పుడు ఇప్పుడు మన పక్షాన్ని యుద్ధం చేసేది ఎవరండి? దేవుడే మన పక్షాన్ని ఆయనే యుద్ధం చేస్తాడనమాట. మన లోకమంతా శత్రువులో ఉన్నవాడు దేవుడు మన పక్షాన్ని ఉన్నట్లయితే విజయము యెహోవాదే. దేవుడు మన పక్షాన్ని ఉండాలి, అంతవరకే. ఇప్పుడు ఇశ్రాయేలు పక్షాన దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నప్పుడు దేవుడు యుద్ధం చేస్తున్నాడు. ఆకాశం నుంచి అంటే ఉరుములు మెరుపులు, కానీ అక్కడే ఉన్నారు. ఇప్పుడు యుద్ధం జరుగుతుంటే వీళ్ళ వాళ్ళు కలుస్తారా దూరం ఉంటారా? కలుస్తారు. ఆయన కలిసినప్పుడు దేవుడు తారుమారు చేసేసి ఫిలిస్తీన్ల మీద అంటే ఉరుములు మెరుపులు వచ్చినాయి అంటే ఇశ్రాయేలుకి ఏది కూడా ఎందువల్లంటే ఏ అపాయము రానివ్వను. ఆయన అరచేతిలో మనల్ని ఏం చేస్తాడండి? చెక్కుకుంటాడు. ఆయన మనల్ని ఎత్తుకుంటాడు. దేవుడు మనకు ఉండగా మనకి విరోధి ఎవరు కూడా లేరు. మన దేనికి కూడా భయపడద్దు. కానీ మనం అంతా ప్రార్థన చేయాలి. ఏం చేయాలండి? ప్రార్థన అంటే 1 నిమిషం 5 నిమిషాలు 10 నిమిషాలు చేసేసి మనకి ఏదో వచ్చేయాలంటే వచ్చేది. కానీ మన హృదయపూర్వకంగా కన్నీరు కచ్చాయి పాదాలు పట్టుకుంటాడు. ఒకటే మాట, ప్రభా మరలా నేను ముందు జరిగింది నా జీవితంలో జరగదు ప్రభా. అటువంటి స్థితి జరిగితే నేను బ్రతికినా ఉంటే చచ్చినా ఉంటే కుక్క ఏం చేస్తుందండి? మళ్ళా తిన్న వాంతి చేసుకుంటది, మళ్ళా తింటది. మనం మానవులు వాంతి చేసుకుంటాన్ని చూడగలుగుతామా? చూడలేము. మన పాపాన్ని మళ్ళీ మన జీవితంలో దావీదు మళ్ళీ రిపీట్ చేస్తాడంటారా? సామ్రాయ స్త్రీ మళ్ళీ రిపీట్ చేసిందంటారా? దయ్యాలు పట్టినప్పుడు దాన్ని మళ్ళీ వెనక తెచ్చుకున్నాడంటారా? వీళ్ళెవరూ తెచ్చుకోలేదు. మనము కూడా తెచ్చుకోవడానికి వీల్లేదు. మన పితరుల వల్లే మనము కూడా ఉన్నతంగా మనం నూతనంగాను జీవించాలి. వీళ్ళందరి మీద గొప్ప గొప్ప ఉరుములు మెరుపులు వచ్చేసినప్పుడు అప్పుడు అనుకున్నారు మరలా దేవుడు వాళ్ళ పక్షాన వ్యాధివాడుతున్నాడు, దేవుడు వాళ్ళ పక్షాన్ని ఉన్నాడు, దేవుడే ఆకాశంలో యుద్ధం చేస్తున్నాడు అన్నదని. ఎంత దూరం అంటే వీళ్ళు అందలేనంత స్థితిలో వాళ్ళే పారిపోయారు. ఒక్కొక్కసారి మన మీద విరోధంగా వచ్చిన శత్రువే పారిపోతుంది. దేవుని నామాన్ని పొందరాలి. శత్రువు ఏం చేస్తుందండి? పారిపోతుంది. ఎందువల్లంటే మన పక్షాన్ని ఉన్నవాడు మనకంటే గొప్పవాడు. తర్వాత బయలుదేరి హతము చేసిరి. సమూయేలు ఒక రాయి తీసి ఎక్కడ నిలిపాడంటండి? మిస్పాకును షేనుకును మధ్య ఇంతవరకు చెప్పి ఏమి పేరు పెట్టారంటండి? ఎబెనేజర్ అనే మంచి పేరు పెట్టారంటే సమూయేలు గారు. ఎందువల్లంటే 20 సంవత్సరాల నుంచి రాలేని గొప్ప విజయము మనకు వచ్చింది. వచ్చుడే కాదు, ఇక్కడ యుద్ధం ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. ఆ ఆకాశంలోంచి ఆయన ఏం చేస్తాడండి? ఉరుములు మెరుపులు. ఇప్పుడు మనం ఎవరైనా ఏదైనా మాట్లాడుతుంటే దేవుని బిడ్డల పక్షాన ఆ మాటలు మనకి కాదండి, ఎవరికి వస్తాయి మాటలన్నీ కూడా? దేవునికి. మనం చేసిన పాపాలకి ఆయన లోకంలోనికి వచ్చి మన కొరకు ఆయన బలియాగమయ్యాడు. మనం చేసిన పాపాలకి నెత్తి మీద ముండ కిరీటం, పక్కలో బల్లెది పొట్టు, అరిచేతులకి మేకులు, కాళ్ళకు మేకులు. కానీ మనం నీతిగా యథార్థంగా దేవుని కొరకు మనం జీవించినప్పుడు ఆ యొక్క లోకం మనకు విరోధంగా వచ్చినట్లయితే ఆయన యుద్ధం చేసేది కూడా దేవుడే. మన పక్షాన రాజ్యమాడేది కూడా దేవుడే. ఇప్పుడు ఎప్పుడైతే కన్నీరు కాచి వాళ్ళ హృదయం అంతా కుమ్మరించారో అక్కడ దేవుడు గొప్ప విజయాన్ని దయచేశాడు. ఆయన విజయాన్ని దయచేసినప్పుడు ఆయన షేనుకును మిష్పాకును మధ్యలో అంటే సమూయేలు గారు ఒక పెద్ద రాయిని నిలిపారనమాట. ఆ యొక్క రాయి పేరు ఏం పేరు అని పెట్టారండి? ఎబెనేజర్. ఎబెనేజర్ అనగా ఏంటంటే సహాయపు రాయి అనమాట. అప్పుడు అంటున్నారు ఏంటంటే సహాయపు రాయి నిలిపేస్తారంటే మళ్ళీ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయకూడదు? దేవుని మర్చిపోవద్దు, మళ్ళా పాపం జోలికి వెళ్ళొద్దు. అక్కడ ఏంటంటే ఒక మంచి రాయి నిలిపి దేవుని సన్నిధిలో ఆయన అంటున్నారు అనమాట సమూయేలు గారు, అయ్యా మళ్ళా నా ప్రజలు ఏం చేయరు? పాపం జోలికి వెళ్ళరయ్యా, ఆ యొక్క చెడు మార్గాన్ని ఏమాత్రం కూడా నడు అని ఒక రాయి నిలిపేదానికి ఎబెనేజర్ పెట్టారు. ఎబెనేజర్ అనగా సహాయపు రాయి. అదే కీర్తన గ్రంథము 94వ అధ్యాయం 14వ వచనం. యెహోవా తన ప్రజలను ఎడబాయి వాడు కాడు చాలని. ఇప్పుడు యెహోవా తన ప్రజలను ఏం చేయడండి? ఎడబాయి వాడు కాడు. తన స్వార్థాన్ని ఏం చేయడండి?
ఇప్పుడు తన బిడ్డలు ఇప్పుడు వరకు ఫిలిస్తీన్ చేతికి అప్పగించాడు, కానీ మరలా ఆయన తిరిగి ఏం చేశాడు? మరలా తెచ్చుకున్నాడు అని అంటే ఇప్పుడు వాళ్ళు ఏమైతే తెచ్చుకున్నాడో ప్రార్థన, కన్నీరు కుమ్మరించారనమాట. కన్నీరు నీళ్లు ఒలికించినట్టు వాళ్ళు కుమ్మరించేశారనమాట. ప్రార్థనలో కుమ్మరించి ప్రభా మేము మరలా వెనక్కి తిరిగే అవకాశం మాకు ఎంత మాత్రం లేదు ప్రభా, మేము తిరగమంటే ఎప్పుడైతే తిరగమన్నారో ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నా బిడ్డలు నేను ఏమాత్రం కూడా నేను వదులుకోను, విడవను, ఎడబాయను. అదే 94వ అధ్యాయము 6వ వచనం. నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు, చాలా ఇప్పుడు వీళ్ళందరూ కూడా చేస్తారు, ఇంతకాలం చేస్తున్నారు. ఇక్కడి నుంచి నేను ఏం చేయను, ఇక శత్రువుల చేతి మమ్మల్ని ఏమాత్రం కూడా అప్పగించను. ఇప్పుడు తాబేలు అంటే అండి, అది ఎక్కడ ఉంటది? తాబేలు నీటిలో ఉంటది, సముద్రంలో గాని ఎక్కువ నీరున్న ప్రదేశంలో ఉంటది. ఆ తాబేలంట నైట్ పూట గుడ్లు పెడతది అంటండి. ఏం చేస్తుంది? నైట్ పూట గుడ్లు పెడతది. ఎందుకంటే పగలో గుడ్లు పెడితే ఒడ్డు మీద గట్టు మీద పెట్టాలి, కానీ ఎవరన్నా చూస్తే నక్కలో చేంజ్ చేస్తాయంటే తాబేలు గుడ్లు తినేస్తాయని ఎవరూ చూడలేని స్థితిలో అర్ధరాత్రి వచ్చి ఏం చేస్తారంటండి, ఆ ఒడ్డుకు వచ్చి లోతుగా తవ్వుతుందంటండి. తవ్వి 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 టప్పమని గుడ్లన్నీ కూడా అక్కడ పెట్టేసి మరలా అది తవ్వలేని స్థితిలో అది ఏం చేస్తుందంటండి, పూర్తి చేస్తుందంటండి. చాలా మంది ఈ తాబేలు ఎక్కడ పెడతాను చూడడానికి కొంతమంది మనుషులు వెళ్తారంట. పెట్టేసిన తర్వాత మళ్ళీ నీటిలోకి వెళ్ళిపోతుందండి. వెళ్ళిపోయిన 2 నిమిషాలు మళ్ళీ బయటకు వస్తుంది అది తాబేలు. బయటకు వచ్చి కొంచెం పక్కగా ఏం చేస్తుందంటే మట్టి తవ్వుతుందంటే, తవ్వి అటు ఇటు కాకుండా పూర్తి చేస్తుందంట. సరిగ్గా పూడ్చుతుంది అనమాట. పైన పూర్తి చేస్తుందంట. ఈలోగా నక్కలో చేయమనుకుంటా ఇది తాబేలు ఇక్కడ పిల్లలు గుడ్లు పెట్టినట్టుంది, గుడ్లు తిందామన్నది అనుకొని లోతు కింద తెల్లవాళ్ళు కూడా తవ్వుతానే ఉంటాయండి. గుడ్లు ఏమాత్రం కూడా కనపడవు. ఒక నోరు లేని ఒక జంతువే ఏం చేస్తుందంటే తన బిడ్డల కొరకు అంత జ్ఞానం కలిగి చేస్తుంది. మరి దేవుడు తన రూపంలో తన పోలికలు మనం సృష్టించామంటే మన శత్రువులకు అప్పగిస్తాడంటారా? శత్రువులకు అప్పగిస్తాడంటారా? ఏ మాత్రం కూడా అప్పగించడంటే మనలో ఏం కలగాలండి? ప్రభా, ఇంత మీ రూపంలో దేవదూతలు కూడా లేని అర్హత ఘనత మాకు ఇచ్చావు ప్రభా, ఇటువంటి గొప్ప కృపను మాకు ఇచ్చావు. మాకు ఇచ్చిన మేము ఏం చేస్తున్నాము? నోరు లేని రాత్రికి మేము మొక్కుతున్నాం అయ్యా. జీవం కలిగిన మిమ్మల్ని మేము విడిచిపెట్టేస్తాం ప్రభా. మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో స్తుతించాలి, ఆరాధించాలి. తర్వాతగా కీర్తన గ్రంథము 94వ అధ్యాయం 9వ వచనం. చెవులను కలుగజేసిన వాడు వెనుకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. చాలా. ఇప్పుడు ఆయనకి చెవులు ఉన్నాయంటారా? మనం చేసిన ప్రార్థన, ఆయన చెవులు ఉన్నాయి కనుక ఆయన మనం చేసిన ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఆయన కన్నులు ఉన్నాయి కనుక మనల్ని ప్రతిదీ కూడా చూస్తున్నాడు. మనం ఏదైనా అబద్ధాలు చెప్పామనుకోండి, అబద్ధాలు నిజమేదాన్ని తెలవదంటారా? ప్రతిదీ తెలుసు. మనకి తలంపు పుట్టక మునిపే ఆయన ప్రతిదీ కూడా తెలుసు కనుక మనల్ని నిరంతరము చూస్తున్నాడు. మనం అబద్ధాలు చెప్పి ప్రార్థన చేసేసినంత మాత్రాన అది నిజమైపోదు. ఆయన కంటితో ఆయన చూస్తున్నాడు, ఆయన చెవులతో ఆయన వింటున్నాడు కనుక మనది ఉన్నట్టు మన దేవుడికి ఏం చేయాలండి? చెప్పాలి. అంటే మన బాధ వేదన మానవుల దగ్గర కాదు, కానీ మన దేవుని దగ్గర చెప్పినట్లయితే ఆయన కంటిని నిర్మించిన వాడు కానకుండా, చెవులు నిర్మించిన వాడు వెనుకుండా, ఇవన్నీ కూడా దేవుడు మన జీవితానికి మన బ్రతుకులకి ప్రతిదీ కూడా ఆయన ఆలోచిస్తాడు. తర్వాతగా మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును, వెతుకు వానికి దొరుకును. అడిగిన ఎడల వానికి రాత్రినిచ్చిన, పామునిచ్చిన, మీరు చెడ్డవారై ఉండి ఉండగా అడుగు వారికి చాలండి. ఇప్పుడు ఏంటంటే దేవుడు ఏమంటాడంటే అడుగుడి ఇస్తాను, వెతుకుడి దొరికే తట్టుడి తీయబడ్డం. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఏంటంటే అడుగు నేర్పులేక
పొందలేకపోతున్నాం. మనం ఏం చేయట్లేదంటే అడిగి నేర్పలేక పొందలేకపోతున్నాం. చాలా మంది వచ్చి ఆ యొక్క దైవ సేవకుల్ని, అయ్యా మా తరఫు మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఎవరు ఉపవాసం ఉండాలి? ఎవరికి సమస్యలు ఉంటే వారు. కనుక సమస్యలు లేని వారు కూడా వారానికి ఒక రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఎందువల్ల అంటే సాతాను ఏ రూపంలో ఎట్లా వస్తాడో మనకు అర్థం అవుతుంది. కనుక మనం ఏం చేయాలి? సిద్ధంగా, యుద్ధానికి ఎలా సిద్ధంగా ఉండాలో సాతాను మన కుటుంబంలో కానీ మన జీవితాల్లో కానీ ప్రవేశించకుండా మనం కూడా సిద్ధంగా ఉండాలి. ఇక్కడ దేవుడు ఏమంటాడంటే అడిగిడి ఇస్తాను, గతికిడి దొరికితే తట్టడి తీయబడు, ఇదంతా కూడా మీకు ఇస్తాను. కానీ మీరు అడగాలనుకున్న వాళ్ళు ఏ రకంగా అడగాలి? ఇశ్రాయేలు ప్రజలు 20 సంవత్సరాలు వాళ్ళ పాపం వాళ్ళలోనే ఉన్నదో వాళ్ళకి ఏమన్నా ప్రయోజనం వచ్చిందంటారా? ఏది కూడా ప్రయోజనం లేదు. మన జీవితం మనం సరి చేసుకొని మనం ఏం చేయాలి? దేవుడిని అడగాలి. అటు అడిగినట్లయితే ఆయన రొట్టెని అడిగినప్పుడు రాత్రినిచ్చే దేవుడు ఏమాత్రం కూడా కాదు. చేపను అడిగినప్పుడు పామునిచ్చే దేవుడు అయితే ఏమాత్రం కూడా కాదు. మనం అడగక మర్చిన ఈవులన్నీ కూడా దేవుడు మనకి దయచేస్తాడు. అటుగా దయచేస్తాడంటే మనం అడగడానికి కూడా మన పాపాలని కూడా దేవుడి సన్నిధిలో ఒప్పుకొని, ప్రభా నేను వెనక తిరిగినయ్యా, నా బిడ్డలు మీరు ఆశీర్వదించండి అయ్యా, నా కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ఇప్పుడు దేవుడు అంటున్నారు మీరు చెడ్డవారయ్యి మీ పిల్లలకి ఎటువంటి ఈవులు కావాలంటున్నారంట? మంచి ఈవులు. ఇప్పుడు చాలా సార్లు చెప్పాను, వేప విత్తనం వేస్తే వేప చెట్టే, మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టే. ఇప్పుడు వేప చెట్టుకి మామిడి విత్తనం మామిడికాయ వచ్చేయాలంటే వచ్చేస్తుంది అంటారా? ఏమాత్రం కూడా రాదు. మనం చెడ్డవారయ్యండి మన పాపాలు మనలోనే పెట్టేసుకుని మన కుమారులు ఐఏఎస్ ఆఫీసర్ అయిపోవాలంటే అవుతారంటారా? ముఖ్యంగా తల్లిదండ్రులు చాలా వాళ్ళ జీవితాలు వాళ్ళ బ్రతుకులు సరి చేసుకోవాలి. వాళ్ళు సరి చేసుకున్న పిల్లలు చెప్పడానికి అవుతుంది. అవునంటారా? తల్లిదండ్రులుగా మనం ఏ నడవడికి నడిచామో, మనం 24 గంటలు సెల్ ఫోన్ చూస్తే మన బిడ్డలు కూడా సెల్ ఫోనే చూస్తారు. మనం ఎక్కడ ఉన్నట్లయితే తల్లి గట్టు మీద ఉంటే పిల్లలు గట్టు మీదే, తల్లి చేతిలో ఉంటే బిడ్డలో చేయలోనే. కనుక మనకు వాళ్ళకు మాదిరికరమైన జీవితం మనం జీవించాలంటే వాళ్ళకి మనం మనల్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారండి? నువ్వు మంచిగా ఉంటే నేను ఇంతే అంటే ముందు నువ్వు సరి చేసుకొని మాకు చెప్పు. కొంతమంది ముఖం మీద అంటే కొంతమంది వాళ్ళ చూపుల్లోనే తెలిసిపోద్ది అనమాట. ఏమని వాళ్ళు చూస్తుంటే ఏమని అర్థమైపోతుంది? నువ్వు సరి చేసుకొని మాకు చెప్పు, అప్పుడు మేము ఏం చేస్తామో ఆలోచిస్తాము. అటువంటిది మనకు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ముఖ్యంగా మనకి మనం సరి చేసుకోవాలి. మన గురించి మనం పరలోపుతాన్ని సరి చేసుకున్నాడంటారా? ఆయనలో ఏ పాపమైనా చెప్పగలిగారు ఈ లోకంలోనూ? ఒక్కరు కూడా నాలో పలానా పాపం ఉందని మీరు రుజువు చేయాలని చెప్పినప్పుడు ఎవరైనా రుజువు చేయగలిగారంటారా? రుజువు చేయలేదు. తల్లిదండ్రులుగా మనం కూడా మన బిడ్డలో మనల్ని ఏదైతే చూపుకుని ఉండాలంటే మనం ఏం చేయాలండి? మన ప్రవర్తన మనము సరి చేసుకోవాలి. మనం మంచి వారమే ఎందుకు మన బిడ్డలకి ఎటువంటి ఈవులు ఇస్తామండి? మంచి ఈవులు ఇస్తాం. అటువంటి మంచి ఈవులు ఇచ్చే బిడ్డలుగా మనం ఏం చేయాలండి? మనం ఈ లోకంలో జీవించాలి. ఆ యొక్క కీర్తనల గ్రంథము 94వ అధ్యాయం 19వ వచనం, హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది. చాలా మళ్ళా చదివండి. నా అంతరంగమందు విచారములు హెచ్చగా. ఎవరు గొప్ప ఆదరణ అంటండి? దేవుని గొప్ప ఆదరణ. మన జీవితంలో మన బ్రతుకులో విచారాలు హెచ్చగా దేవుని గొప్ప ఆదరణ మన జీవితాలకు నెమ్మది అంటే మన బ్రతుకు నెమ్మది. మనం దేవుని సన్నిధిలో ఉన్నామంటే మరొక నూతనమైన సంవత్సరాన్ని మనం చూసాము, నూతనమైన ఆరాధన మనం ఒక ఆదివారాన్ని మనం చూసామంటే ఆయన ఆదరణ మన జీవితాలకు ఏంటంటే నెమ్మది, గొప్ప సంతోషము, గొప్ప ఆదరణ. అటువంటి ఇన్ని తలాంతులు ఇచ్చిన దేవుడు మనం ఏం చేస్తున్నామండి? నిర్లక్ష్య పెడుతున్నాం. అటు కాదు. ఇప్పుడు పెద్దలు ఈ వారం ఎలా వచ్చారో కార్యారంభం కంటే కార్యాంతము శ్రేష్టం. మనం ఏం చేయాలి? గురి యొద్దకు పరిగెట్టాలి. ఎలా పరిగెట్టాలండి? గురి యొద్దకు. మనం తల్లిదండ్రులుగా మనం భారం కలిగి ప్రార్థన చేద్దాం. మన బిడ్డ తరతరాలు ఆశీర్వదించబడతారు. ఇప్పుడు ఏది ప్రార్థన అంతమంది సరిపోలేదు. తన బిడ్డలకి ఏం కలగలేదండి? ఆశీర్వాదం కలగలేదు. ఇప్పుడు సమయం చిన్నప్పటి నుంచి ప్రార్థన చేశాడు. ఫస్ట్ లో తన బిడ్డలు ఆశీర్వదించబడపని తన మనవలు మనం పిల్లల తరతరాలు దేవుని సన్నిధిలో జీవించారు, ఆశీర్వదించబడ్డారు. దావీదు కాలంలో సంగీతాలు వాయించే వాళ్ళందరూ కూడా సమూయేలు యొక్క
మనం కూడా ప్రార్థన చేద్దాం దేవుని సన్నిధిలో. ప్రభా, మొట్టమొదటిగా నేను ఈ యొక్క దినాన్ని సరి చేసుకుంటానయ్యా. నేను సరి చేసుకుంటే నా బిడ్డలు ఏం చేస్తారు? దీవించబడతారయ్యా. నేను సరి చేసుకుంటే నా కుటుంబాన్ని నేను ఏం చేస్తాను? బుద్ధిమంతులు ఏం చేస్తారంటే తన బిడ్డలకి మంచి మాటలు చెప్తారు, దీవెనకరంగా ఉంటారు, ఆశీర్వాదకరంగా ఉంటారు. చివరిగా మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, చాలా ప్రయాసపడి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడండి? ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డారు? 20 సంవత్సరాలు ప్రయాసపడ్డారు. వాళ్ళకి ఏమైనా ప్రయోజనం దొరికిందంటారా? ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు. కానీ దేవుని సన్నిధానం దగ్గరికి వచ్చిన ప్రయోజనం ఉందంటారా? ప్రయోజనం ఉంది. ప్రయాసపడి భారం మోయి వారులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏం చేస్తాను? విశ్రాంతిని కలిగజేస్తాను. నేను సాత్వికుడను, దేన మనసు గలవాడు. మనం దేవుని దగ్గరికి వస్తే నేను కరెక్ట్గా మనం కొట్టేస్తాడంటారా? మనం చేసిన తప్పులకు ఒక్కొక్కసారి శిక్ష పడతాది. కానీ ఎందువల్లనంటే కొట్టేది ఆయనే, ప్రేమించేది ఆయనే కనుక మనకి నీతిమంతులు గద్దించడం మనకు తైలాభిషేకము, దీవెనకరము, ఆశీర్వాదకరం. ఎబినేజర్ అనగా అర్థం ఏంటండి? సహాయపు రాయి. దేవుడు మనకి ఏ రకంగా ఉండాలి? సహాయప్రాయంగా ఉండాలి. నా జీవితంలో నా బ్రతుకులు ఆయన సహాయప్రాయంగా ఉండాలని అన్న వాళ్ళందరూ పైకి ప్రశ్నించున్నాం. సర్వశక్తి కలిగిన తండ్రి అయ్యా, మాకు ఎబినేజర్గా ఉన్న దేవా, అయ్యా మాకు సహాయప్రాయంగా ఉన్న దేవా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా మా పూర్ణ హృదయంతో మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. మా పూర్ణ బలంతో మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి. మా పూర్ణ శక్తితో మిమ్మల్ని ఆరాధిస్తున్నాం ప్రభా. అయ్యా ఇంతకాలం ప్రభా నాయన మీకు విరోధంగా మేము జీవించినట్లయితే ప్రభా మమ్మల్ని దయతో క్షమించమని అడుగుతున్నాను రాజా. మీకు వందనాలు అయినా అయ్యా. ఇశ్రాయేల్ ప్రజలు 20 సంవత్సరాలు ప్రభా మీకు దూరంగా జీవించారు ఆయన. వాళ్ళ యొక్క సన్నిధానానికి వచ్చే ప్రభా నీళ్లు కుమ్మరించినట్టు ఆయన వాళ్ళ జీవితాలు మీ యొక్క సన్నిధిలో కుమ్మరించారు ప్రభా. వాళ్ళ మనములు ఆలకించావయ్యా. వాళ్ళ త్రోసి వేసిన దేవుడు అయితే మీరు ఏమాత్రం కాదు. ప్రయాసపడి భారం వచ్చిన వారు కారా నా యొద్దకు రండి, నేను మీకు శాంతిని కలిగించాను. నేను సాత్వికుడు దేన మనసు గలవాడని కనుక ప్రభా అయ్యా నాయన నా కాడి ఎత్తుకుని నడవమని చెప్పారు ప్రభా. అయ్యా మీ యొక్క సన్నిధిలో మేము జీవిస్తున్నాం ప్రభా. యథార్థంగా న్యాయంగా ప్రభా నేను నడుస్తుండగా ప్రభా అయ్యా దుష్టుడు పరిపరి విధాలు ఏలుబడి చేస్తున్నాడు నాయన. అయ్యా నాయన దుష్టుడు పళ్ళు వెరగొట్టమని అడుగుతున్నాను ఆయన. అయ్యా మీ యొక్క సన్నిధిలో ఆయన మాకు బలమైన సాగులాగా వాడబడడానికి తగిన కృపను మాకు దయచేయండి ఆయన. అయ్యా మీ పని మేము చేసినట్లయితే మాత్రం మీ యుద్ధం చేసే దేవుడు మీరే ప్రభా. అయ్యా నాయన ఇశ్రాయేలు ప్రజలు నాయన బాబు అయ్యా ఓడిపోతున్న సమయంలో నాయన మీరు కలిగజేస్తున్న ఆకాశంలో చురుములు మెరుపులు కురిపించి ప్రభా వాళ్ళందరినీ ఓడించారు దేవా. మీకు వందనాలు. ఇశ్రాయేలు ప్రజలు గొప్ప
ఆరాధించి గణపరిచి కీర్తించే గొప్ప భాగ్యాలు మా అందరికీ దయచేసి అయ్యా మమ్మల్ని తెలవక తెలిసి చేసిన ఏదైనా తప్పుదలు లేదో ఆయన క్షమించమని అడుగుతున్నాను నాయన. ఇశ్రాయేలుని క్షమించిన దేవా మమ్మల్ని క్షమించండి నాయన. అయ్యా మీ యొక్క దీవెన మాకు కావాలి నాయన, మీ యొక్క ఆశీర్వాదం మాకు కావాలి నాయన. అయ్యా మీ యొక్క తోడు మాకు కావాలి ప్రభావ. మీరు లేనిదే మా జీవితాలు లేవు ప్రభావ, మా బ్రతుకులు లేవు నాయన. అయ్యా నూతన సంవత్సరం మేము చూస్తామంటే ప్రభావ నాయన మా యొక్క శక్తి కాదు, మా యొక్క బలం కాదు నాయన, కేవలం మీ ఉచితమైన కృపలైన అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకొస్తున్నాను నాయన. కార్యారంభం కంటే కార్యాంతం శ్రేష్టం అన్నారు నాయన. అయ్యా చివరి వరకు మేము ఇట్లా నాయన సన్నిధిలో స్తుతించి ఆరాధించగలుగుతున్న దైన్యతలు అందరికీ దయచేయండి. అయ్యా మేము ఎవరు వెనక చూడదు నాయన, మేమందరం మన తీర్మానాలు తీసుకున్నాం ప్రభా. అయ్యా ముందుకు పరిగెట్టే గొప్ప భాగ్యాన్ని దయచేయండి. అయ్యా యుద్ధం యెహోవాదే ప్రభా నాయన, మీరే గొప్ప యుద్ధాన్ని నాయన మా పక్షంగా మీరు జరిగించమని అడుగుతున్నాను నాయన. అయ్యా దీవించండి, ఆశీర్వదించండి. మా పాపాలని మీరు శిలువ రక్తంలో కొట్టివేయమని అడుగుతున్నాను నాయన. మీ యొక్క శిలువ రక్తంలో కడగండి ప్రభా. అయ్యా మేము ఎప్పుడు నాకు సాయితాన్ని జోలికి కానీ ప్రభావ నేను దుష్టుడి జోలికి కానీ ఏమాత్రం వెళ్ళకుండా ప్రభావ మా జీవితాలు మా బ్రతుకులు ప్రభావ మీరు సరిచేసిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లించుకొచ్చున్నాను నాయన. అయ్యా ముందున్న వాటికి పరిగెట్టే గొప్ప భాగ్యాన్ని దయచేయండి. పౌలు గారి గురియకు పరిగెట్టారు ప్రభావ, నూతన సంవత్సరం మేము గురియకు పరిగెట్టే గొప్ప కృపను దయచేయండి. అయ్యా నేను మీ యొక్క వాక్యంలో మీ యొక్క ప్రార్థనలు బలమైన సాధనాలు మేమందరూ వాడబడగల గొప్ప కృపను ధన్యతను దయచేయండి. ఇంకా జరగబోతున్న ఆరాధన ఆదరించినంత వరకు నేను మీరే తోడుగా నేడుకుంటూ మహిమ గంత ప్రభావాలు పొందమని త్వరగా రాబోచుని యేసయ్య నామములో పెట్టుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.